హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గొప్ప మహర్షి గురించి చెప్పబోతున్నాం. మీరు ఖచ్చితంగా మీ చిన్నతనంలో ఈ మాట వినే ఉంటారు. అదే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలు పట్టిన తర్వాత, భోజనం పెట్టిన తర్వాత పిల్లల పొట్ట మరియు వీపు నిమురుతో వాళ్ళు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవ్వటానికి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు అంటూ ఉండటం మీరు వినే ఉంటారు. అసలు ఆ మాట ఎలా వచ్చింది? ఏ మహర్షి వల్ల ఆ మాట నానుడిలోకి వచ్చింది? ఆ మాటకున్న శక్తి గురించి మీకు చెప్పబోతున్నాం. అగస్త్య మహర్షి చాలా గొప్ప శక్తివంతమైన మహర్షి. ఆ అగస్త్య మహర్షి ఒకరోజు అరణ్య మార్గంలో వెళ్తూ ఉండగా చిగురుటాకుల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు. కొద్దిమంది అది చూసి ఆశ్చర్యపోయిన అగస్త్యుడు వాళ్ళని ఎందుకిలా తపస్సు చేస్తున్నారని అడిగారు. అప్పుడు వారు, మేము ఎవరమో కాదు, నీ యొక్క పితృదేవతలమే. నీ తండ్రిల తరంలో వచ్చిన వాళ్ళం. నువ్వు పెళ్లి చేసుకోలేదు, సన్యాసం తీసుకోలేదు. మా కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లి చేసుకోకుండా సంతానం లేకుండా ఉంటే పితృదేవతల్ని ఇలా కట్టేసి తలకిందులుగా వేలాడదీస్తారు. నీలాంటి గొప్ప వారసుడు ఉన్నందుకు మాకిలా శిక్ష పడింది అని చెప్తారు. ఇకనైనా పెళ్లి చేసుకోమని, మమ్మల్ని ఈ శిక్ష నుంచి తప్పించమని అగస్త్య మహర్షిని కోరుతారు. అప్పుడు అగస్త్య మహర్షి, నాకు తగిన కన్య దొరకాలి, అలా దొరికినప్పుడు తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు తనకి సంతానం లేనందువల్ల అగస్త్య మహర్షి పాదములు పట్టుకుని సంతానం ప్రసాదించమని కోరగా అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం వల్ల విదర్భ రాజ్యం రాజుకి లోపముద్ర అనే ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆ విషయం గుర్తుకొచ్చి ఆ లోపముద్రనే వివాహం చేసుకుందామని అడగడానికి అగస్త్య మహర్షి విదర్భరాజు దగ్గరికి వెళ్తారు. తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి విదర్భరాజు సంశయించాడు. అగస్త్య మహర్షిని పెళ్లి చేసుకోవాలంటే తన కూతురైన లోపముద్ర ఆశ్రమ జీవితాన్ని అనుభవిస్తూ పండ్లు ఫలములు అడవిలో దుంపలు తింటూ ఏ రాజ్యభోగాలు లేకుండా జీవించాలి అని, అతనికి సేవ చేసుకుంటూ అలాగే తన జీవితం గడిపేస్తుందేమో అని భయపడతాడు. ఇక్కడ విదర్భరాజు కూతురు అయిన లోపముద్ర గురించి తెలుసుకోవాల్సిందేంటంటే, లోపముద్ర ఒక ప్రత్యేకమైన స్త్రీ. పేరుకు తగ్గట్టుగా ఆమె ఏ పని చేసినా అందులో లోపం ఉండదు. ఆమె చేసిన ఏ పని అయినా ఇతరులు వేలు పెట్టి చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తుంది. అటువంటి లోపముద్ర స్వయంగా తన తండ్రి వద్దకొచ్చి తన తండ్రిని ఏమీ బెంగపడకుండా ఉండమని, అగస్త్య మహర్షిని తనకిచ్చి పెళ్లి చేయమని, అలాంటి మహర్షిని పెళ్లి చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలని తండ్రికి నచ్చజెప్పగానే వెంటనే అగస్త్య మహర్షికి లోపాముద్రకి పెళ్లి చేసేస్తాడు విదర్భరాజు. పెళ్లి అయిన తర్వాత అగస్త్య మహర్షి లోపాముద్రను ఆశ్రమ పర్ణశాలకు తీసుకువెళ్లి తను తపోదీక్షలో మునిగిపోయాడు. లోపముద్ర మాత్రం అతనికి సేవ చేస్తూ చాలా సంవత్సరాలు గడుపుతుంది. అలా వారిద్దరూ పవిత్ర జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకరోజు అగస్త్య మహర్షి లోపాముద్రను చూస్తూ ఉంటే అతనికి మనసులో లోపాముద్రకి సంతానం కలగజేద్దాం అని ఆలోచన వస్తుంది. భర్త తేజస్సుతో కూడిన సంతానం కలగాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుందని, ఆమెకు సంతానం ప్రాప్తించేలా చెయ్యాలని ఆమెతో ఇలా అంటాడు. ఆమెను పిలిచి, నీకేమైనా కోరికలున్నాయా లోపముద్ర అని అడగ్గా ఆమె, అగస్త్య మహర్షి తనకు సంతానం ప్రాప్తించేలా చెయ్యాలని అనుకుంటున్నారని గ్రహించి, మీకు ఆ ఆలోచన వచ్చినందుకు నేను చాలా ధన్యురాలనయ్యాను. నాకు సంతానం కటాక్షించి మీరు నన్ను అనుగ్రహించాలి అనుకుంటున్నారు అని నాకు అర్థమైంది. కానీ నాదొక చిన్న కోరిక. తపోభూమి మరియు ఆశ్రమవాస అని చీనీ చీనాంబరాలు, విశిష్టమైన ఆభరణాలు నేను ధరించగా, రాజభోగాలతో నేను సంతోషంగా ఉండగా మీరు నాతో సంగమించి ఉత్తముడైన వంశోద్ధారకుడు, వంశానికి పేరు తెచ్చే బిడ్డకు నేను జన్మనివ్వాలని నా కోరిక అని తన మనసులో మాటని తెలియజేసింది. అది అంతా విన్న అగస్త్య మహర్షి, తప్పకుండా నీవు చెప్పినట్టే ఐశ్వర్యాన్ని సమకూరుస్తానని చెప్పి తన తపోశక్తి చేత అంతటి ఐశ్వర్యాన్ని సృష్టించగలిగినప్పటికీ ఈపాటి ఐశ్వర్యానికి తపోశక్తిని ఎందుకు వృధా చేయటం అని భావించిన అగస్త్య మహర్షి ఏ రాజును అడిగినా ఐశ్వర్యంను ఇచ్చేద్దుడు గదా అని అనుకుని మొట్టమొదటగా సుతర్వుడు అనే రాజు దగ్గరికి ఐశ్వర్యాన్ని అడగడానికి వెళ్ళాడు. నాకు విశేషమైనటువంటి ఐశ్వర్యము, బంగారు ఆభరణాలు, చీనీ చీనాంబరములు, బంగారు పల్లకి, భూషణములు, కొన్ని వేల గోవులు కావాలి అన్నాడు. అప్పుడు వెంటనే ఆ రాజు తన కోశాధికారిని పిలిచి, ఇంతటి దానం చేయడానికి మన దగ్గర అంత ధనం ఉందా అని అడిగాడు. అప్పుడు అగస్త్య మహర్షి, నాకు దానం చేయటం వల్ల నీవు ఇప్పటి వరకు ఎవరినైతే కాపాడుతున్నావో వారిని కాపాడటంలో లోటు రాకూడదు. నాకు సొమ్ము ఇచ్చి నిన్ను నమ్ముకున్న వారికి నీవు లోటు చేయకూడదు అని, నీ రాజ్యానికి సరిపడా కాకుండా ఇంకా నీ దగ్గర ఉంటే మాత్రమే నాకివ్వు, లేకపోతే ఇవ్వద్దు, నేనేమీ అనుకోను అని చెప్పి తన ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. వెంటనే రాజు కోశాధికారిని పిలిచి, ఇంత ధనం మన దగ్గర ఉందా అని అడగ్గా అతను లేదు, అనేక లెక్కలు వేసి మనకి ఎంత వస్తుందో అంతా ఖర్చయిపోతుంది అని, మన దగ్గర నిల్వలు లేవు అని చెప్పాడు. అప్పటి రాజులు నిల్వలుంచుకోరు, నిల్వలుంచుకుంటే స్వార్థ ప్రబుద్ధి పుడుతుంది అని ఎంత వస్తే అంత మొత్తం ప్రజలపైనే ఖర్చు పెట్టేసేవారు. అంతా ధర్మంగా, స్వార్థం లేకుండా
పరిపాలన చేసేవారు అప్పటి రాజులు. అప్పుడు రాజు అగస్త్య మహర్షితో తన దగ్గర నిల్వలు లేవని చెప్పగా అగస్త్య మహర్షి సరే ఐశ్వర్యాన్ని అడగడానికి ఇంకో రాజు దగ్గరికి వెళ్దామని నువ్వు కూడా నాతో రా, నీ కూడా కొంత సొమ్ముని అప్పజెప్పిస్తాను అని చెప్తాడు. అది అగస్త్య మహర్షి ఔదార్యం. అగస్త్య మహర్షి ఆ రాజుతో నీకు ఏమీ దాచుకునే అలవాట్లేదు, అనేక రాజు అయినా నీవు నాలాంటి వాడివే కదా, మనిద్దరం వెళ్లి ఇంకో రాజు దగ్గరికి వెళ్లారు. ఆ రాజు కూడా అదే సమాధానం చెప్పేటప్పటికి అగస్త్య మహర్షి ఎవరూ చింతించకండి, పదండి మనందరం కలిసి ఇంకో రాజు దగ్గరికి వెళ్దాం అనగా అప్పుడు రాజులందరూ అగస్త్య మహర్షికి ఇలా చెప్పారు. అందరూ ఆ ఇల్వలుడున్న ప్రదేశానికి వెళ్ళింది. అప్పుడు ఆ ఇల్వలుడు అగస్త్య మహర్షిని చూసి వీడెవడో పొట్టిగా నిండుకుండలా భలే ఉన్నాడు అని అనుకొని బ్రాహ్మణుడి వేషం ధరించి తన పితృకార్యం జరుగుతుందని భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాజులు అందరూ ఆ ఇల్వలుడితో చాలా ప్రమాదమని, ఆ ఇల్వలుడికి వాతాపి అనే ఒక తమ్ముడున్నాడని, ఇలాగే అరణ్యంలో వెళ్లే అతిథుల్ని భోజనానికి పిలిచి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికి వంటశాలలోకి వెళ్లి తన తమ్ముడైన వాతాపిని చంపి ముక్కలుగా కోసి కూర వండి ఇచ్చి వారి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకునేవారిని మీరు భోజనానికి వెళ్లడానికి జాగ్రత్త అని చెప్పారు. అది అంతా ముందే గ్రహించిన అగస్త్యుడు మరేం పర్వాలేదని భోజనానికి వెళ్లాడని, ఇల్వలుడు గౌరవంగా ఆహ్వానించి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేసి వస్తానని వంటశాలకు వెళ్లి వాతాపిని చంపి వండి అగస్త్య మహర్షి వడ్డించాడు. అగస్త్య మహర్షి కడుపు నిండా భోజనం చేసి ఇంకా లెగిసే సమయానికి తన చేతితో పొట్ట నిమురుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అన్నాడు. ఇంకా అదే సమయమని ఇల్వలుడు వాతాపి బయటకి రా అని అన్నాడు. అయినా వాతాపి బయటకి రాలేదు. మరలా ఈసారి గట్టిగా వాతాపి బయటకి రా అని గట్టిగా అరిచాడు. ఇల్వలుడు అప్పుడు అగస్త్య మహర్షి ఇంకెక్కడ వాతాపి నా కడుపులో జీర్ణమైపోయాడుగా అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన ఇల్వలుడు భయంతో అగస్త్య మహర్షి కాళ్ల మీద పడ్డాడు. దయచేసి తనని ప్రాణాలతో వదిలిపెట్టమని బ్రతిమిలాడాడు. మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు. నీ ధనం నాకు కావాలి అని అడిగాడు. అగస్త్య మహర్షి భయంతో వణికిపోతున్న మీకు కావాల్సినంత ధనాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు అగస్త్యుడు ముందు ఈ ముగ్గురు రాజులకు గోవులు నాణాలు ధనము ఇచ్చి పంపించమని చెప్పాడు. ఆ ముగ్గురు రాజులకు చెప్పిన విధంగా ఇచ్చి పంపించాడు. ఇల్వలుడు మరి మీకేం కావాలి అని అడిగాడు. ఇల్వలుడు వాళ్ళు ముగ్గురికి ఎంత ఇచ్చావో అంతకు రెట్టింపు తనకిమ్మని చెప్పాడు. అగస్త్యుడు అప్పుడు అడిగినంత సొమ్ముని అగస్త్యుడికి అప్పచెప్తూ ఒక బంగారు రథాన్ని కూడా ఇచ్చి సాగనంపి ఊపిరి పీల్చుకున్నాడు. అగస్త్య మహర్షి వెంటనే ఆ బంగారు రథంలో ఆశ్రమానికి చేరాడు. అగస్త్య మహర్షి చేసిన ఈ పని వల్లనే మనం చిన్నప్పుడు పిల్లలకి ఎక్కువగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉంటాం. అలా అంటే ఎంతటి అరగలేని ఆహారమైనా అరిగిపోతుందని ఒక నమ్మకం. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.